హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ మీకు సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుతాను. రఘునాథపాలెంలో అంతా వింత, ఇటుక మాఫియా జాతర, నిబంధనలకు పాతర, బట్టి నిర్వాహకులు 10 డిపార్ట్మెంట్ల రాజముద్రలు. కొన్ని ఏళ్లుగా పర్మిషన్లు లేకుండా ఇటుక బట్టీల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. అటవీ శాఖ, నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ, పర్యావరణ శాఖ, విద్యుత్ శాఖ, న్యాయశాఖ, పంచాయతీరాజ్ శాఖ, కార్మిక శాఖ, పోలీస్ శాఖ, భూమి. సో టోటల్గా వీటన్నిటినీ దుర్వినియోగపరుస్తూ ఏ విధమైనటువంటి పర్మిషన్స్ లేకుండా అన్ని నిబంధనలను తుంగలో దొక్కి ఈనాడు అంతా మా రాజ్యం, అంతా మా ఇష్టం అన్నట్టు ఇక్కడ కార్యాచరణ నడుస్తూ ఉన్నది అనమాట. సో వీటన్నిటికీ అంత కళ్ళమొగటనే జరుగుతున్నటువంటి కార్యకలాపాలను కూడా చూస్తూ పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఇవన్నీ డిపార్ట్మెంట్లు ఉంటాయన్నమాట. ఈనాడు అక్రమంగా మట్టిని తీసుకొని ఫారెస్ట్ ఏరియాస్లలో నుంచి, రైతుల భూములలో నుంచి మట్టిని తీసుకోవడం కానీ, నీటిని వాడుకోవడం కానీ, వాళ్ళకి పర్మిషన్ లేనటువంటి ఇటుక బట్టీలకి కరెంటు సప్లై ఏ విధంగా వస్తుంది. సో ఇవన్నీ ఉంటుంది అనమాట. విద్యుత్ శాఖ, న్యాయశాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఏ శాఖలు పట్టించుకునేటటువంటి ప్రసక్తి లేదనమాట ఈ ఇటుక బట్టీల మీద. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటుక బట్టీల మీద వాళ్ళ బాల కార్మికులు అక్కడ పనిచేసేటటువంటి ఒరిస్సా, బీహార్ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ పిల్లలు చదువుకోలేనటువంటి పరిస్థితి ఆ బట్టీలలోనే ఉంటారనమాట. వాళ్ళ జీవితాలు, పిల్లల భవిష్యత్తులు కూడా నాశనం అయ్యేటటువంటి సిచ్యువేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటుక బట్టీల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. కలెక్టర్కి నివేదిక వెళ్ళాడు, అక్కడే అడగండి, నాకు ఏం సంబంధం లేదంటూ చేతులు దులుపుకున్న తహసీల్దార్. కలెక్టర్కి నివేదిక ఇస్తే అక్కడే అడగండి, నాకేం సంబంధం లేదంటూ ఎంఆర్ఓ, తహసీల్దారు సమాధానం చెప్తారనమాట. గత 3 నెలలుగా వరుసగా పత్రికల్లో కథనాలు వస్తున్న చీమ చిట్టుక్కుమన్న కూడా లేని మండల అధికారులు, చీమ కుట్టినట్లుగా కూడా లేని మండల అధికారులు. అంటే ఎన్నిసార్లు తిరిగినా, ఎన్నిసార్లు న్యూస్ ప్రజెంటేషన్ చేసినా మాకు ఒరిగేది ఏం లేదన్నట్టు ఉంటారనమాట. సంచలన వార్తకు చిక్కిన ఆధారాలు ఎన్నో, అవేమి అధికారులకు పట్టదు అనేది తేటతెల్లం అయిపోయింది. చెట్లను నరికిన, చెరువులలో మట్టి తరలించుకోపోతున్న, అక్రమ కరెంటు వాడిన కేసులు కానీ అవన్నీ రఘునాథపాలెం ఇటుక మాఫియాకి పట్టవు. తిలా పాపం అధికారులకు తల పిడికడ అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటుక మాఫియాని కుదిపితే ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. సో ఖచ్చితంగా ఈ ఇటుక మాఫియా, ఇటుక బట్టీల మాఫియా చాలా ఘోరంగా ఉంటుంది. ఈనాడు స్థానికంగా అందరికీ మామూలు మత్తులో ముంచేసి ఈ కార్యకలాపాలు నడుస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. జిల్లా మైనింగ్ అధికారి సుఖంగా ఫ్యాన్లు వేసుకోవాలి, ఏసీలు వేసుకోవాలి, ఇలాగానే జీతాలు తీసుకొని వెళ్ళిపోవాలి. అంతే మామూలు మత్తులు. ఏ బట్టి దగ్గర నుంచి ఎంతెంత వస్తే చాలు, ఏ శాఖకి ఎంతెంత వాళ్ళు చెప్తారు. ఇదంతా నడుస్తూ ఉంటుంది అనమాట కార్యకలాపాలు. అక్రమ ఇటుక బట్టీలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. పర్మిషన్లు లేకుండా నడుస్తున్న బట్టీలను సీజ్ చేయాలి. చెరువులు, కుంటాల, అటవీ భూముల ఆక్రమణ తొలగించాలి. అక్రమ కరెంట్లు, చెట్ల నరికివేతలపై కేసులు నమోదు చేయాలి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఇదంతా ఉంటుంది అనమాట. చెట్లు నరకాలి, ఇటుక బట్టీలు మంట పెడతారు కదా, మొత్తం ఆ కట్టెలన్నీ వాడాలన్నమాట. సో టోటల్గా అక్రమంగా నడుస్తూ ఉంటుంది అనమాట. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం, గృహ విప్లవం, రెవెన్యూ సంస్కరణలతో అనవసకానికి శ్రీకారం, అదనపు ఎంఆర్ఓల నియామకం, ఏ చిన్న పొరపాటు జరిగినా ఉపేక్షించేది లేదు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల సమీక్ష, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లులు అందాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. సో అదేవిధంగా ఈనాడు అదనపు ఎంఆర్ఓల నియామకం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎంఆర్ఓల కొలత. సో ఈనాడు ఎంఆర్ఓలు లేకపోవడంతో కూడా ప్రజలు ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో అన్ని ప్లేస్లని భర్తీ చేసే విధంగా ఎంఆర్ఓల విధంగా, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల సమీక్ష సమావేశాలు నిన్న జరిగినట్టుగా చూసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి నిరుపేదలకి, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు లబ్ధి చెందే విధంగా చేయాలి. కరీంనగర్లో దాడులతో ఉద్రిక్తత,
గంగుల కమలాకర్ కార్యాలయంపై దాడి, కౌశిక్ రెడ్డి కారు అద్దాల ధ్వంసం, లాఠీచార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు. కరీంనగర్ పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ పై కర్రలతో రాళ్లతో దాడి చేశారు. కిటికీల అద్దాలు పగలగొట్టారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ముగిసిన 10 నిమిషాలకే బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడి కౌశిక్ రెడ్డి వాహనం ధ్వంసం చేశారు. సో కౌశిక్ రెడ్డిపై సైతం దాడికి యత్నించినట్టుగా చూసుకోవచ్చు. దాడులు, ప్రతి దాడులు, విమర్శలు, ప్రతి విమర్శలు ఇవే కొనసాగుతుంటాయి అన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, సో ఇవన్నీ చూసుకోవాల్సింది. ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేయాలి. వేరే రాష్ట్రం చూసి మన రాష్ట్రం ఇజ్జత్ తీసుకున్నాడు ఎందుకని చెప్పేసి సామరస్యంగా ముందుకెళ్తే బాగుంటుంది. కానీ ఈనాడు వేరే రాష్ట్రం కూడా మన పరువు తీసుకునేటటువంటి రాజకీయాలు చేస్తే బాగుండదు. గంగుల కార్యాలయంపై కౌశిక్ రెడ్డి కారుపై దాడి, బీజేపీ కార్యకర్తల గూండాల్లో దాడులు చేయడం ఏంటి, మండిపడ్డ కేటీఆర్, హరీష్ రావు. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ శ్రేణులు దాడి చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ దాడులను తీవ్రంగా ఖండించారు. పట్టపగలు గుండాల్లా వచ్చి వాహనాలు, ఆఫీసులపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అంటూ కేటీఆర్, హరీష్ రావు గారు విమర్శించినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 10న హైదరాబాద్ లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఆ రోజు మధ్యాహ్నం 2:50 ప్రధాని మోడీ బెంగళూరు నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం హెచ్ఐసిసికి బయలుదేరి అక్కడే ఆయా ప్రాజెక్టుల శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం హైటెక్ సిటీలో ఆసుపత్రికి ప్రారంభించనున్నారు. సాయంత్రం 6:30 నుంచి 7 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం బేగంపేట నుంచి గుజరాత్లోని జామ్నగర్ కు పయనం అవుతారు. సో మొత్తానికి షెడ్యూల్ ఈ విధంగా ఉందన్నమాట. 10వ తారీఖు రోజు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ కి రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రజలతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈనాడు కార్యక్రమాలకి షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో. సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్స్ అండ్ వార్తా విశేషాలు. నమస్తే.